వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. సింహాన్ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక నక్కలన్నీ కలిసి గుంపుగా వచ్చినట్లుంది పాకిస్తాన్ పరిస్థితి. ఒంటరిగా యుద్ధం చేస్తే భారత సైన్యం చేతిలో ఎముకలు కూడా మిగలవని పాకిస్తాన్కు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఇస్లామిక్ దేశాల సెంటిమెంట్ రగిల్చి ఇతర దేశాలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిసి ఒక కొత్త మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. మా ముగ్గురిలో ఏ ఒక్కరి మీద దాడి జరిగినా అది ముగ్గురి మీద జరిగినట్లే, మేం కలిసి ఎదుర్కొంటామంటూ ఒక సెకండ్ నాటో లాగా బిల్డప్ ఇస్తున్నాయి. ఈ కూటమి వెనుక ఉన్న మెయిన్ టార్గెట్ భారతదేశమే అని అందరికీ తెలుసు. అయితే గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఈ కూటమిని చూసి పగలబడి నవ్వుతున్నారు. పాకిస్తాన్కు తోడుగా 2 కాదు కదా, ఏకంగా 50 దేశాలు కలిసొచ్చినా సరే భారతదేశం ముందు కనీసం నిలబడలేవని కుండ బద్దలు కొడుతున్నారు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కుట్రలు భారత్ ముందు ఎందుకు పారవు? సౌదీ మీద ఇరాన్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఎందుకు భయపడి దాక్కుంది? టర్కీ గ్లోబల్ డ్రామా ఏంటి? లెట్స్ వాచ్. ముందుగా ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా ఒప్పందం అసలు బండారం ఏంటో చూద్దాం. ఈ 2 దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని అమెరికా రక్షణ స్థావరాలపై, అలాగే చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ భీకర దాడులు చేశారు. ఒప్పందం ప్రకారం సౌదీకి రక్షణగా అప్పుడు పాకిస్తాన్ రంగంలోకి దిగాలి. కానీ పాకిస్తాన్ సైన్యం తోకముడిచి ఇంట్లో కూర్చుంది. ఎందుకంటే దానికి కారణాలు 2. మొదటిది, ఒకవైపు భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ను కోలుకోలేని చావు దెబ్బ కొట్టింది. భారత సైన్యం భయంతో వణికిపోతున్న పాక్ తన బలగాలను బోర్డర్ నుంచి కదిలించే సాహసం చేయలేకపోయింది. ఇక రెండవది, ఇరాన్తో పాకిస్తాన్కు నేరుగా సరిహద్దు ఉంది. ఒకవేళ సౌదీకి సపోర్ట్గా పాకిస్తాన్ వెళ్లి ఉంటే ఇరాన్ తన భారీ మిసైల్స్తో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్నే శ్మశానంగా మార్చేది. ఓ పక్క పవర్ఫుల్ ఇండియా, మరో పక్క అగ్రెసివ్ ఇరాన్. ఈ 2 సింహాల మధ్య చిక్కుకున్న పాకిస్తాన్ ఇతర దేశాలకు వెళ్లి సాయం చేసేంత దమ్ములేని ఒక ఫెయిల్యూర్ స్టేట్ అని సౌదీకి ఆనాడే అర్థమైపోయింది. పాకిస్తాన్ సౌదీ కూటమి పనికిరాదని తేలడంతో ఇప్పుడు ఇందులోకి టర్కీ ఎంట్రీ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు తయ్యూప్ ఎర్డోగన్ తనను తాను యావత్ ముస్లిం ప్రపంచానికే లీడర్గా ఊహించుకుంటున్నాడు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఇండియాపై విషం చిమ్ముతున్నాడు. కానీ టర్కీ సొంత పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. టర్కీకి సొంత దేశంలోనే కుర్దుల రూపంలో ఒక అతిపెద్ద అంతర్గత శత్రువు ఉన్నాడు. దేశాన్ని విడగొట్టాలని కుర్దులు పోరాడుతున్నారు. వారిని కంట్రోల్ చేయడానికే టర్కీ ఆర్మీకి వనరులకు సరిపోతుంది. మరోవైపు గాజా యుద్ధం తర్వాత ఇజ్రాయెల్తో టర్కీకు బద్ధ శత్రుత్వం ఏర్పడింది. టర్కీ నాటోలో సభ్యదేశమే అయినప్పటికీ ఒకవేళ ఇజ్రాయెల్తో కనుక ఏమైనా డైరెక్ట్గా గొడవ వస్తే అమెరికా సహా ఏ నాటో దేశం కూడా టర్కీకు సపోర్ట్గా రాదు. ఇలా తనకే దిక్కులేని పరిస్థితిలో ఉన్న టర్కీ పాకిస్తాన్కు సహాయం చేసి భారతదేశంతో యుద్ధం చేస్తుందనుకోవడం పెద్ద జోక్ అని జియోపొలిటికల్ నిపుణులు చెబుతున్నారు. ఈ కూటమిలో ఆర్థికంగా బలంగా ఉన్న ఒకే ఒక్క దేశం సౌదీ అరేబియా. కానీ అది ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు వ్యతిరేకంగా వెళ్లదు. ఎందుకంటే సౌదీ అరేబియా, భారతదేశం మధ్య ఇప్పుడు అత్యంత పటిష్టమైన దౌత్య, వాణిజ్య సంబంధాలున్నాయి. మన దేశం సౌదీ నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ కొంటోంది. అలాగే సౌదీలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నారు. సైనికంగా కూడా ఈ 2 దేశాలు ఎంతో సన్నిహితంగా మారాయి. భారత నావికాదళం, సౌదీ నేవీ కలిసి అల్ మహద్, అల్ హింద్ అనే భారీ మిలిటరీ విన్యాసాలు కూడా చేశాయి. అసలు సౌదీ అరేబియా మెయిన్ అజెండా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం కాదు, పశ్చిమాసియాలో ఇరాన్, హౌతీ రెబెల్స్ బలపడకుండా అడ్డుకోవడం మాత్రమే. ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న ఇండియా లాంటి గ్లోబల్ పవర్ను వదులుకొని చెప్పచేత పట్టుకొని అడుక్కుంటున్న పాకిస్తాన్ కోసం సౌదీ తన భవిష్యత్తును నాశనం చేసుకోదని భారత దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వీటన్నిటికీ మించి ఈ 3 దేశాల కూటమి విఫలం అవ్వడానికి అసలైన కారణం వాటి భౌగోళిక స్థితి. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలు పక్కపక్కనే లేవు. వీటి మధ్య వేలాది కిలోమీటర్ల దూరం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ మీద దాడి జరిగితే సౌదీ, టర్కీల సైన్యాలు సముద్రం, ఆకాశాల మార్గాల గుండా రావాలి. అలా వచ్చేలోపే భారత సైన్యం వాళ్లను బూడిద చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ 4 మిలిటరీ పవర్స్ లో భారతదేశం కూడా ఒకటి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో సమానంగా మన సైనిక శక్తి ఉంది. భారత సైన్యం ఎంతటి సవాలునైనా ఎదుర్కోగలదు. మన ఇండియన్ నేవీకి ఉన్న స్ట్రైకింగ్ కెపాసిటీ ముందు ఈ 3 దేశాల నావికా దళాలు కలిసినా ఎందుకు కొరగావు.
2025 మే 6-7 తేదీల్లో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దీనికి నిదర్శనం. పెహల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. ఇది పాకిస్తాన్కు పెద్ద దెబ్బ. ఇప్పుడు ఈ కొత్త కూటమిలోని ఏ ఒక్క దేశమైనా మన భూభాగంపై దుస్సాహసానికి దిగితే వారిని అణువణువు భస్మీపటలం చేయగల అణు సామర్థ్యం, అత్యాధునిక క్షిపణి వ్యవస్థ మన సొంతం. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి పేపర్ కూటములు ఎన్ని కట్టుకున్నా అది తమ ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప భారత్ వెంట్రుక కూడా పీకలేరన్నది వాస్తవం.